అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నన్ను క్షమించు రెండవ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. అతని కళ్ళల్లోకి చూసింది. మత్తెక్కి ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్ళు తననే చూస్తున్నాయి. తమాషా కాదు, నిజంగానే తనను వెళ్ళి అలివేలుని పిలుచుకురమ్మంటున్నాడు. దగ్గరికి వెళ్ళి చెళ్ళుమని చెంప మీద కొట్టాలనిపించింది సరళకి. ఆపేక్ష, దయలేని స్వార్థంతో, కామంతో నిండిన ఆ కళ్ళను తన గోళ్లతో గుచ్చేయాలన్నంత కోపం వచ్చింది. త్వరగా అన్నాడు లేచి కూర్చుంటూ. తను వెళ్ళలేదు ఆ మంచం మీదకి. తను అతని చేతుల్లో ఇరుక్కోలేదు. తన పాపను అతని శరీరం కింద నలిపి చంపేయలేదు. మూర్ఖుడు, పశువు ఆ వేడిలో ఏం చేస్తాడో. తన బాధ, తన ఏడుపు, తన మూలుగు, తన ప్రార్థన వినిపించుకోడు. తను మంచం మీదకి వెళ్ళకపోతే తనకు స్పృహ పోయేంతవరకు తను భరిస్తుంది అతను కొట్టే దెబ్బలు. ఎంత హింసన్నా తను ఓర్చుకుంటుంది. కానీ తన కడుపులో పాపని, ఇంకా ఈ ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూడని పాపని ఇప్పుడే ఇంత క్రౌర్యానికి ఎలా బలివ్వగలదు? ఇంకా అలా నిలబడతావే అంటూ అతని దగ్గరికి వచ్చి చెయ్యి పైకెత్తి ఇంకో చేత్తో ఆమె చేయి పట్టుకున్నాడు. అతని చేయి ఒక్క దులుపులో విడిపించుకుని నేను వెళుతున్నాను అంటూ పరిగెత్తింది. తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళి వీధిలో నిలబడ్డది. టైం చూడలేదు. వీధి దీపాలన్నీ కూడా ఆరిపోయాయి. వెన్నెల ఉంది. ఎలా తన తండ్రి ఇంటికి వెళ్ళటం? రిక్షా ఒక్కటీ లేదు, ట్యాక్సీ లేదు. 7 మైళ్ళు వెళ్ళాలి. దోవలో ఏదైనా బండి కనిపించవచ్చు. అయినా ఇంత రాత్రి వేళ మెళ్ళో నగలతో ఎలా వెళ్ళటం? తనకు తెలియకుండానే అలివేలు పాక దగ్గర ఆగింది. పోనీ ఈ రాత్రికి దాని పాకలో పడుకుంటే? భర్తకు అనుమానం కలిగి ఆ పాక దగ్గరకు వచ్చాడా? అర్ధరాత్రి నడి వీధిలో గోల జరుగుతుంది. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు నిద్రలేస్తారు. పోనీ అలివేలు మొగుడిని తోడు తీసుకుని తండ్రి ఇంటికి వెళ్తే? ఎవరది అడిగాడు. పాక బయట నులక మంచం మీద పడుకున్న అలివేలు మొగుడు. నేను అలివేలుందా అడిగింది సరళ ఏం చెప్పడానికి తోచక. అమ్మగారా, ఎందుకండి ఇంత అర్ధరాత్రి వచ్చారు అడిగాడు అతను లేచి నిలబడి. అలివేలు ఉందా? ఉందండి. అలివేలు రావే, అమ్మగారు పిలుస్తున్నారు అని కేక వేసి ఏమైందండి అడిగాడు. ఏమీ కాలేదు. అలివేలు సహాయం కావాల్సి వచ్చింది. ఆడవాళ్ల విషయం నీకు చెప్పేది కాదయ్యా అంది. సరళ కడుపుతో ఉందని అతనికి తెలుసు. రావే అలివేలు, ఎంతసేపు అని నిలబడతారు అమ్మగారు అరిచాడు. అలివేలు వచ్చింది. ఏమిటండి అమ్మగారు అడిగింది కంగారుగా. నాతో రా, కాసేపట్లో వచ్చేద్దు కానీ పనుంది. వెళ్ళవే, రాయిలా నిలబడతామే అన్నాడు అలివేలు మొగుడు. తన ఇంటి గేటు వరకు వచ్చాక ఆగింది సరళ. అలివేలు, నా మొగుడు తప్పతాగున్నాడు చెప్పింది. అదేం కొత్త కాదు కదమ్మా. ఇప్పుడు ఆయనకి నేను కావాలట మీద పడుతున్నాడు. తాగితే అంతేనమ్మా, ఒళ్ళు తెలియదు. ఒక్క తోపు తోయికపోయారా? తంతానన్నాడు. నాకిష్టం లేకపోతే ఇంకెవరినైనా తీసుకురమ్మన్నాడు. ఆడది కావాలట. ఇప్పుడు ఇంత రాత్రి ఆయనే చెప్పాడు అలివేలుడు పిలుచుకురమ్మని. 10-20 ఇస్తానని చెప్పమన్నాడు అంది సరళ. అలివేలికి కోపం వస్తుంది. వెళ్ళి మొగుడికి చెప్తుంది. అతని ఒళ్ళు మండిపోయి కర్ర తీసుకుని వచ్చి సుందరాన్ని ఎముకలు విరిగేటట్టు కొడతాడు. ఇలాంటి దుర్బుద్ధి మళ్ళీ పుట్టకుండా అని ఆశపడి ఈ విషయం అంత సూటిగా అలివేలుకి చెప్పింది సరళ. అలివేలుకి కోపం రాలా. ఆరి ఆయన తస్సాదియ్య, మిమ్మల్ని వెళ్ళి నన్ను పిలుచుకురమ్మన్నారా? ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి అంది. సుందరం మీద కోపం కన్నా సరళ మీద జాలే ఎక్కువ. ఈ రాత్రికి మీకు పాకలో పడుకుని తెల్లారగానే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అలివేలు అన్నది సరళ. వద్దమ్మా, మీ ఆయన తాగున్నాడు. లేచి నా పాక దగ్గరికి వస్తే గొడవ అవుతుంది. ఏం చేయమంటావు అలివేలు? నువ్వే చెప్పు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేను. నన్ను వెళ్ళమని మీరు చెప్తే వెళ్తాను. మీ మొగుడు అడిగాడని కాదు. మీరు వెళ్ళమంటే వెళ్తాను. నేను వెళ్ళాక మీరు వంటింట్లోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకొని పడుకోండి అంది అలివేలు. సరళ అలివేలు కళ్ళల్లోకి చూసింది. ఆ చీకట్లో ఆమె చూపు ఎలా ఉందో కనిపించలేదు. తన కోసం తనని ఆ పశువు క్రౌర్యం నుంచి తప్పించడానికి అలివేలు ఇంత త్యాగం చేస్తుందా? లేక తన భర్త ఇస్తానన్న 10కో 20కో ఆశపడుతుందా? ఏమో, తనకు నిలబడే ఓపిక లేదు. తల తిరుగుతోంది. ఈ రాత్రి ఎలాగైనా గడిపేస్తే వెళ్ళు అలివేలు, నాకు నిద్రొస్తోంది అంది. అలివేలు తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. 2 నిమిషాల తర్వాత సరళ లోపలికి వెళ్ళింది. పడక గది తలుపు మూస్తుంది. సోఫాలో దిండు తీసుకుని వంటింట్లోకి వెళ్ళి పడుకుంది. మర్నాడు నిద్ర లేచేటప్పటికీ అలివేలు అంట్లన్నీ తోవి పెట్టేసింది. చీపురు పట్టుకుని ఓడవడానికి వచ్చింది. రాత్రి జరిగిన విషయం ప్రస్తావించలేదు.
ఓ చిన్న నవ్వు మాత్రం నవ్వింది. నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, తెలియకూడదు సుమా అన్నట్టు. పని ముగించి అలివేలు వెళ్ళిపోయిన అరగంట తర్వాత సుందరం నిద్రలేచాడు. అతని మొహంలో మార్పేమీ లేదు. పాడు పని చేశానన్న సిగ్గు లేదు. అసలు తను చేసిన పని అతనికి తెలుసో తాగిన మత్తులో జ్ఞాపకం లేదో అనుకుంది సరళ. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మాత్రం సాయంకాలం నేను వచ్చేటప్పటికి అలివేలును కూడా ఇక్కడ ఉండమను, దాని చేత ఒక డజను సోడా బుడ్లు తెప్పించి పెట్టు అన్నాడు. తెలియక కాదు, జ్ఞాపకం లేక కాదు, నిర్లక్ష్యం. తనంటే ఆవగింజంతైన ఆపేక్ష కూడా లేదు, ఉత్త స్వార్థం. ఇటువంటి మగాడు ప్రపంచంలో ఉంటాడా? ఇక ప్రయోజనం లేదు. ఇతనితో కాపురం చేయటం సాధ్యం కాదు. అతని మీదే కాదు, తన మీద తనకే అసహ్యం వేస్తోంది. ఇంత హీనం భరిస్తున్నందుకు తను వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ గుమ్మం తొక్కకూడదు. ఇంతే. ఇవాళ్లతో అతనికి తనకి తెగతింపులన్న నిశ్చయానికి వచ్చేసింది సరళ. సామాను సర్దుకుంటూ ఉండగా తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరు? సరళ. నేను రామానుజాన్ని. రామానుజం తన తండ్రి పక్కింట్లో ఉంటున్నాడు. తలుపు తీసి రండి అంది. మీ నాన్నకి జబ్బుగా ఉంది. నాన్నక? ఏం జబ్బు? ఎప్పటి నుంచి? ఇవాళ తెల్లారగట్ట ఏదో నొప్పి అంటూ నన్ను పిలిచాడు. నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చాను. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పాడు డాక్టర్. ఆసుపత్రిక? ఏ ఆసుపత్రికి? అంబులెన్స్ పిలిపించి జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళాను. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏం జబ్బని చెప్పారు డాక్టర్? గుండె జబ్బట. అలాగే ఉంది. ఆసుపత్రి నుంచే వస్తున్నాను. నువ్వు ఆసుపత్రికి వచ్చేటట్టుంటే రా, వెళ్దాం. పదండి అంది సరళ. ఆదుర్దాగా వార్డులోకి వెళ్ళారిద్దరు. రామానుజాన్ని చూసి స్టాఫ్ నర్సు పెదిమ విరిచి, సారీ, మీ స్నేహితుడు పోయాడు అంది. సరళ ఏడుస్తూ అక్కడే పడిపోయింది. ఇక సరళ ఏడుస్తూ ఆ వార్డులోనే కూర్చుంది. సుందరానికి రామానుజం టెలిఫోన్ చేయటం, అతను రావటం, శవాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాలా లేక ఆసుపత్రి నుంచి తిన్నగా అంత్యక్రియలకు శ్మశానానికి తీసుకెళ్లాలా అని వాళ్ళు చర్చించుకోవటం విన్నది. తనని అడిగితే తనకేం తెలియదు అంది. కాసేపట్లో సుందరం రామానుజం వెళ్ళిపోయారు. కాఫీ తాగమ్మా అంటూ స్టాఫ్ నర్స్ కప్పు తెచ్చిచ్చింది సరళకి. తల విదిలించింది సరళ. మీరు ఏవీ తాగకుండా తినకుండా ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన మీ నాన్నగారు తిరిగి వస్తారా? ఉత్తదానివి కావు, తాగమ్మా అంటూ బుజ్జగించింది నర్సు. సాయంకాలం 4 గంటలకి రామానుజం సుందరం తిరిగి వచ్చారు. అంత్యక్రియలు పూర్తి చేయించి రామానుజం తన ఇంటికి వెళ్ళిపోయాడు. సరళని ట్యాక్సీలో ఇంటికి తీసుకెళ్లాడు సుందరం. ఇంటికి వెళ్ళాక తను సర్దుకున్న సామాన్లు చూశాక జ్ఞాపకం వచ్చింది. సరళకు సుందరాన్ని వదిలిపెట్టి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆ ఉదయం నిశ్చయించుకున్న విషయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? దుఃఖం పొంగి పొంగి వచ్చేసింది. సరళ, ఏమిటి ఏడుపు? మీ నాన్న పెద్దవాడు, ఇవాళ కాకపోతే ఇంకొన్ని రోజులకైనా పోక తప్పదుగా అన్నాడు సుందరం. బుజ్జగించడం, ఆప్యాయంగా మాట్లాడటం తెలియదు అతనికి. సరళ పడక గదిలోకి వెళ్ళి పడుకుంది ఏడుస్తూ. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయింది. మెలకు వచ్చేటప్పటికి రాత్రి 9 గంటలైంది. అవతల గదిలో గ్లాసుల చప్పుడు, అగ్గిపుల్ల గీసిన చప్పుడు, చిన్న నవ్వు వినిపించాయి. లేచి వెళ్ళి తలుపు తీసింది. హాలు తలుపు వేసింది. కిటికీలు మూసున్నాయి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది. తలుపు తోసింది. హోటల్ నుంచి క్యారియర్ తెచ్చాను, నేను ఇంకా తినలేదు, నువ్వు వెళ్ళి తిను అన్నాడు సుందరం. సరళ సుందరాన్ని ఎగాదిగా చూసింది. అసహ్యంతో చూసింది. అతని ఒళ్ళో అలివేలు పడుకొనుంది. దబీమని తలుపు మూసేసి వెళ్ళి పడుకుంది. ఇక ఆడపిల్లనకు అంది సరళ ఆసుపత్రిలో. ఇంటికి వచ్చేటప్పటికి ఒక వంట మనిషి ఉంది ఇంట్లో. సుందరం సాయంకాలం ఒకసారి, పొద్దున ఒకసారి గదిలోకి వచ్చి పాపను చూసి వెళ్ళేవాడు. తండ్రి అయిన తర్వాతనైనా అతనిలో మార్పు వస్తుందని ఆశపడింది సరళ. 3 నెలల తర్వాత వంట మనిషిని మాన్పించాడు. యథాప్రకారం తాగటం, ఎవరినైనా ఆడదాన్ని ఇంటికి తెచ్చుకోవటం, పసిపిల్ల ఏడుస్తుంటే కసురుకోవటం మొదలుపెట్టాడు. ఓ రోజు అతనికి కోపం ఎక్కువై ఆ పసిపిల్లను చెంప మీద చెళ్ళుమని కొట్టాడు. మీకు ఎవరినైనా కొట్టాలనిపిస్తే నన్ను కొట్టండి, అంతేగాని పసిదాని మీద చెయ్యేశారంటే ఊరుకోను అంది సరళ. ఊరుకోక ఏం చేస్తావు? ఏదో చేస్తాను, నూతిలో పడతాను, ఇంట్లోంచి వెళ్ళిపోతాను, అది చేత కాకపోతే అర్ధరాత్రి మిమ్మల్ని కత్తితో పొడిచి చంపుతాను అంది. సుందరం సరళ కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో దైన్యం లేదు, భయం లేదు. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రోజులు గడిచిపోతున్నాయి. పిల్లకు ప్రేమ అని పేరు పెట్టింది. పాకడం, తర్వాత నడవటం, ముద్దు మాటలు, నవ్వులు. సుందరం ఏ ఒక్కనాడు పాపన దగ్గరికి తీసుకోలేదు. ఏ ఒక్కరోజు పిల్లకు ఒక చాక్లెట్ కానీ ఒక గౌన్ కానీ తీసుకురాలేదు. ఆ పసిపిల్లకు తండ్రిని చూస్తే విపరీతమైన భయం. నాన్న అంటానికే భయపడేది. సుందరానికి కోపం వచ్చి సరళను కొడితే అది చూసి ప్రేమ ఏడిస్తే ఆ పసిదాన్ని 2 తగలనిచ్చేవాడు.
పసిపిల్లని ఎందుకు అలా కొడతారు, దానికేం తెలుసు? ఇక భరించలేక ఒకరోజు అడిగింది. పెద్దవాళ్ళకన్నా పసిపిల్లలకే బాగా తెలుస్తుంది భయం, పెద్దవాళ్ళు కొంత మొద్దుబారి ఉంటారు అన్నాడు సుందరం. సరళ లభ్యమైనప్పుడు సుందరం ఇంకో ఆడదాని కోసం చూసేవాడు కాదు. ఏ కారణం వల్లనైనా ఆమె దూరంగా ఉన్నప్పుడే ఇంకొక ఆడదాన్ని తెచ్చుకునేవాడు. సరళ బాధపడుతుందని కానీ, ఆమె చూస్తుండగా తన అలా వ్యభిచరించడం నీచమైన పని అని కానీ అతనికి ఎప్పుడూ తట్టలేదు. అతనికి తన విషయం తప్ప ఇంకొకరి విషయం అవసరం లేదు. ఎన్నోసార్లు అనుకుంది సరళ, తను పసి పాపాయితో సహా ఏ బావిలోనైనా దూకుదామని. తన ప్రాణమైతే తీసుకోవటానికి సిద్ధమైంది, కానీ ఆ పసిపాపను తనతో పాటు బావిలో పడేయటానికి మనసు రాలేదు. సుందరాన్ని విడిచిపోవటానికి కూడా మనసు రాలేదు. నాన్న ఏడమ్మా అని అడుగుతుంది ప్రేమ. ఎక్కడన్నా ఇరుగు పొరుగు వాళ్ళు తనను చులకనగా చూస్తారు, మాటలు అంటారు. తన పాప లేత మనసు చివుక్కుమంటుంది. దెబ్బలు తిన్నా, తండ్రిని చూస్తే గజగజ వణికిపోయినా తండ్రి అంటూ ఉంటే అది వేరు. తన కూతురు కోసం సరళ ఎన్ని హింసలైనా ఎన్ని అవమానాలైనా భరిస్తుంది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. సరళకు మళ్ళీ గర్భం. భర్తకు చెప్పింది. సుందరం ఉగ్రుడైపోయాడు. జాగ్రత్తగా ఉండలేవు, నీకేం పోయింది, కని పాడేస్తావు, పోషించవలసింది నేనే కదా అరిచాడు. సరళకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. తన చేతిలో ఉంటే మళ్ళీ కడుపు తెచ్చుకునేది కాదు. ఉన్న ఒక్క పిల్ల తండ్రి ఆపేక్షకు కానీ తండ్రి ప్రేమకు కానీ నోచుకోలేదు. తండ్రి అంటే గజగజ వణికిపోయి ఆ పసిదాన్ని చూసి ఎందుకు కన్నానా అని ఏడుస్తోంది తను. సుందరానికి ఇంకో పిల్లనో పిల్లాన్నో కంటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. తప్పతాగి ఒళ్ళు తెలియక క్షణాల మీద తనను వాంఛించే సుందరం జాగ్రత్త పడకపోయావా అని తనను తిట్టడంలో న్యాయం ఏముంది? జాగ్రత్త పడేందుకు తనకు వ్యవధి ఏది? స్నానానికి భోజనానికి తన గదిలోంచి బయటకు వచ్చేవాడు సుందరం. తన గదిలోంచి బయటకు తలుపు పెట్టించుకున్నాడు. ఎప్పుడు వచ్చేవాడో, ఎప్పుడు వెళ్ళేవాడో, ఎవరిని ఇంటికి తెచ్చుకునేవాడో, ఎంతసేపు ఎవరితో కులికేవాడో సరళకు తెలియదు. తెలుసుకోవాలని ఉండేది కూడా కాదు ఆమెకి. నెలలు గడిచిపోయాయి. సరళ పిల్లాన్ని కంది. ఇక సుందరంలో పరివర్తన కలుగుతుందని కానీ, తాగుడు మానేస్తాడని కానీ, మనిషికి మనిషి మీద ఉండే దయా దాక్షిణ్యాలు తన మీద పిల్లల మీద చూపిస్తాడని కానీ నమ్మకం పోయింది సరళకి. తన బతుకులో సంతోషం, తృప్తి, ఆనందం తను రుచి చూస్తాను అన్న నమ్మకం అసలే లేదు. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ గతేంగాను. ప్రేమకు పెళ్ళి ఎలా అవుతుంది? సంబంధం ఎవరు చూస్తారు? కట్నం ఇవ్వటం ఎలా? పిల్లాడు శ్రీనివాస్ చదువుకుంటాడా? తండ్రిలా కాడు కదా. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత అయినా తన బతుకులో తృప్తి ఉంటుందని నమ్మకం లేదు సరళకి. భర్త తండ్రినప్పుడు కూడా ఏడ్చేది కాదు. కళ్ళనీరు కార్చడం మానేసింది. బెచ్చాలకు డబ్బు లేదు. ఏమైనా ఏడవండి. సుందరం కసిరినప్పుడు పక్క ఇంట్లో కాసిన బియ్యం బదులు అడిగి తెచ్చి పిల్లలిద్దరికి పెట్టి తను పస్తుండేది. అలా 2 ఏళ్ళు గడిచాయి. ప్రేమకు 5 ఏళ్ళు, శ్రీనివాస్కి 2 ఏళ్ళు. సుందరం మంచాన పడ్డాడు. ఇక మీరు తాగటం మానేయాలి, సిగరెట్ కూడా తాగకూడదు, భోజనం విషయంలో కఠిన పత్యం చేయాలి. మందులతో ఈ రోగం నయం కాదు. నయం కావటం కాకపోవటం మీ చేతిలోనే ఉంది చెప్పాడు డాక్టర్. కఠిన పత్యం అంటే అడిగాడు సుందరం. బియ్యం నూకలు వేయించి వండి 1 గ్లాసు మజ్జిగలో కలిపి తినాలి. అలా 2 నెలలు ఉండగలిగితే. రోజుకి 1 గ్లాసు మజ్జిగ ఆకలితో మాడి చావను అడిగాడు సుందరం. ఆకలి వేస్తే నిగ్రహించుకోవాలి, చిక్కిపోతారు, నష్టం లేదు. ప్రాణం నిలబెట్టుకునేందుకు ఆ 1 గ్లాసు మజ్జిగ చాలు. ఇంతకీ రోగం పేరేమిటి? జలోదరం. మీ లివర్ పూర్తిగా చెడిపోయింది, లివర్కు విశ్రాంతి ఇవ్వాలి, ఇదొకటే మార్గం అని చెప్పి ఏవో మందులు రాసిచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళగానే సుందర్ బ్రాందీ బాటిల్, సోడా బుడ్డీ తీశాడు. మీరు బతకదలుచుకోలేదా అడిగింది సరళ. సుందరం నవ్వాడు. జలోదరం అంటే ఏమిటో తెలుసా నీకు అడిగాడు. డాక్టర్ చెప్పాడుగా. ఈ రోగం వచ్చిన వాళ్ళు బతకరు, ఎలాగో చస్తాను, కఠిన పథ్యము నిగ్రహం ఎందుకు దానికి? తను వాదించి ప్రయోజనం లేదు, ప్రాధేయపడి లాభం లేదు. అతని దృష్టిలో తను ఒక మనిషి కాదు. తన మాట ఎప్పుడు విన్నాడు గనక అత్తగారికి, ఆడబడ్డకి, మరిదికి ఉత్తరాలు రాసింది. సుందరానికి అతని అమ్మ వెంటనే ఉత్తరం రాసింది. మరిది ఆడబిడ్డ 2 రోజుల తర్వాత వచ్చారు. ఒకరోజు ఉండి సుందరానికి పథ్యం విషయం నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. మర్నాడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. రోజు రోజుకి జబ్బు ముదిరిపోవటం ప్రారంభించింది. అమ్మ, నీ భర్త చెప్పినట్టు చేయటం లేదు, నేను వచ్చి మందులు ఇవ్వటం వృధా అన్నాడు డాక్టర్. డాక్టర్ రావటం మానేశాడు. 3 నెలల తర్వాత సుందరం మరణించాడు. ఇక ఈ 2 పిల్లల్ని పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతావు అంది సరళ అత్తగారు.
అన్నయ్య ఆఫీస్కి వెళ్ళి చూశాను. 6 నెలల క్రితమే గుమస్తాని ఆఫీస్ బాయ్ని మాన్పించాడు. కంపెనీ పేరున బ్యాంకులో ఏమీ లేదు. సొంత అకౌంట్లో రూ. 45 ఉన్నాయి. ఆఫీస్ గదికి 3 నెలల అద్దె బాకీ ఉన్నాడు. ఆఫీసులో ఉన్న బల్ల కుర్చీలు అమ్మేస్తే అద్దెకి సరిపోతుంది చెప్పాడు మరిది. తమ్ముడు ఇన్సూర్ చేశాడా అడిగింది ఆడబిడ్డ. నాకు తెలియదు అంది సరళ. ఇన్సూరెన్స్ పాలసీ ఏది కూడా ఆఫీసులో లేదు. ఇంట్లో ఎక్కడైనా ఉందేమో చూస్తానని సుందరం కాగితాలన్నీ తనిఖీ చేశాడు మరిది. భార్యకు పిల్లలకు కానీ కూడా మిగల్చలేదని తేలింది. తనతో తన ఊరికి రమ్మని ఆడబిడ్డ పిలవలేదు. నీకు పిల్లలకి నేను ఏదైనా ఏర్పాటు చేస్తాను అని అత్తగారు అనలేదు. మరిది మాత్రం సామాను సర్దుకుని రైలుకి వెళ్తూ రూ. 100 నోటు సరళ చేతిలో పెట్టి నాకు వీలైనప్పుడల్లా డబ్బు పంపుతాను వదినే అన్నాడు. 2 రోజుల తర్వాత అందరూ వెళ్ళిపోయారు. సరళ పిల్లలు మిగిలారు. అప్పుడు ఏడ్చింది సరళ గుండెలు చిల్లులు పడేటట్టు. అప్పుడు వచ్చింది తన బాధ్యత. తను పిల్లలు ఏమవుతామనే దిగులు. ఇక 2 రోజుల తర్వాత సరళ తండ్రి స్నేహితుడు రామానుజం వచ్చాడు. నిన్ననే తెలిసింది నాకు. పాపం ఈ చిన్న వయసులో నీకు కష్టం అని ఓదార్చాడు. సరళ ఏడవలేదు, ఏమీ అనలేదు. ఏమైనా మిగిల్చి వెళ్ళాడా అడిగాడు ఆయన. సరళ పెదిమ విరిచింది, కానీ కూడా లేదు. ఊరికెళ్తూ నా మరిది రూ. 100 ఇచ్చాడు. నా మెడలో గొలుసు, చేతులకి జత గాజులు ఉన్నాయి అంది. అయితే ఎలా, ఏం చేస్తావు మరి? మీ నాన్న నాతో ఎన్నోసార్లు చెప్పాడు తనకేమైనా అయితే నిన్ను కంట కనిపెట్టి ఉండమని. సరళ మౌనంగా ఉండిపోయింది. ఎలా బ్రతుకుదామని ఏమైనా ఆలోచించావా అడిగాడు రామానుజం. నేనేమీ ఆలోచించలేదు. మీ అత్తగారి వైపు నుంచి నీకేమి సహాయం రాదా? సరళ తల విదిలించింది. నువ్వు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యావు కదూ? సరళ తల ఊపింది. ఎక్కడైనా నీకు ఉద్యోగం కోసం ప్రయత్నించమంటావా ప్లీజ్ అంది. జీతం ఎక్కువ ఇవ్వరు. టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ వచ్చుంటే నేర్చుకుంటాను. మా ముగ్గురికి తిండికి సరిపోతే చాలు. ఇల్లు మారాలేమో. ఇంత అద్దె. అవును, ఇంత అద్దె ఎలా ఇవ్వగలను? మా వీధిలో ఒక చిన్న పోర్షన్ ఖాళీగా ఉంది. ఒక గది, చిన్న వంటిల్లు, అద్దె రూ. 35. మాట్లాడండి. రేపో ఎల్లుండో మళ్ళీ వస్తాను అని రామానుజం వెళ్ళిపోయాడు. తను ఉద్యోగం చేసి సంపాదించాలి. 2 పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేయాలి. తనకెవరూ అండలేరు. ఒంటిగా నెగ్గుకు రావాలి. ఎలాగా అని సరళ నీరసించలేదు, అధైర్యపడలేదు. 2 రోజులు గడిచిపోయాయి. రామానుజం రాలేదు. సరళ 2 పిల్లల్ని తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళింది. రావమ్మా, ఇవాళే నేను వద్దామనుకుంటున్నాను అన్నాడు ఆయన. రామానుజం భార్య కోడలు పరామర్శ చేశారు. ఇంటి విషయంగా అనుకున్నారా అడిగింది సరళ. ఇస్తామన్నారు. ఆ ఇంటి అతను నా స్నేహితుడు. 1 నెల అద్దె అడ్వాన్స్ ఇస్తే చాలు. చాలా థ్యాంక్స్. ఇల్లు చూడొచ్చా? అమ్మాయిని తీసుకెళ్ళి ఇల్లు చూపించరా చెప్పాడు రామానుజం భార్యకి. డబ్బు తెచ్చాను, అడ్వాన్స్ ఇవ్వమంటారా? నీకు ఇల్లు నచ్చితే ఇచ్చేయి. 1 గది, వంట, ఇల్లు అయినా ఇంకొకరితో సంబంధం లేకుండా విడిగా ఉంది. ఇంటి పక్కన ఉన్న సందులోంచి బయటకు వెళ్ళటానికి రావటానికి దోవ ఉంది. అప్పుడే అడ్వాన్స్ ఇచ్చేసి 1-2 రోజుల్లో వస్తానని చెప్పింది ఇంటి ఆయనతో. రామానుజం ఇంటికి సరళ తిరిగి రాగానే కోడలు కాఫీ ఇచ్చింది. పిల్లలకు బిస్కెట్లు ఇచ్చింది. జాన్సన్ అండ్ కంపెనీ పెద్ద ఇంగ్లీష్ ఫరం. దాదాపు 200 మంది పనిచేస్తున్నారు. నా కొడుకు కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. చాలామంది ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు. మేనేజర్ నాకు స్నేహితుడు. నీకు గుమస్తా పనిస్తానన్నాడు. కాకపోతే జీతం తక్కువ. ఎంత? 125. చాలు, మా తిండికి సరిపోతుంది. ఎప్పుడు వెళ్ళమంటారు? ఇవాళే తీసుకెళ్తాను. ఇంకో గంటలో బయలుదేరదాం. పిల్లలు ఇక్కడే ఉంటారు మనం వచ్చేంతవరకు. నువ్వు లోపలికి వెళ్ళు, భోజనం చేసి బయలుదేరదాం. మీకెందుకు శ్రమ? చేసి పెట్టొచ్చావా అడిగింది రామానుజం భార్య. లేదు, ఎంతసేపట్లో చేస్తాను. అయితే ఇక్కడే భోజనం చేసి వెళ్తావులే అంది ఆమె. అరగంట తర్వాత రామానుజం సరళ పిల్లలు భోజనానికి కూర్చున్నారు. 2 పిల్లలతో నువ్వు ఉద్యోగం ఎలా చేయగలవని ఆలోచిస్తున్నాను అన్నాడు రామానుజం. ఏ అని అడిగింది సరళ. ఇంట్లో ఇంకెవరూ లేరు. నువ్వు పొద్దున 9 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం 6 గంటలకో ఇంటికి తిరిగి వస్తావు. పిల్లల్ని స్కూల్కు పంపించిన మధ్యాహ్నం వాళ్ళకి భోజనం విషయం, సాయంకాలం వాళ్ళ టిఫిన్ విషయం, సాయంకాలం నువ్వు ఇంటికి వచ్చేదాకా పిల్లలు ఒంటిగా ఉండే విషయం ఆలోచించావా అన్నాడు రామానుజం. ఆలోచించి చేయగలిగిందే ఉంది, సర్దుకుపోవాలంతే అంది సరళ. నీకు ఇప్పుడు ఎన్నేళ్ళు? 24. చాలా చిన్నదానివి. ఈ రోజుల్లో చాలామందికి నీ వయసులో పెళ్ళే కావటం లేదు. స్కూల్ ఫైనల్ పాస్ అవగానే పెళ్లి చేశాడు మా నాన్న. తెలుసు, నీ సంసారం గురించి మీ నాన్న సూచనగా చెప్పాడు. నేను సలహా ఇస్తాను, వింటావా అడిగాడు రామానుజం. చెప్పండి. మధురలో నాకు మేనల్లుడున్నాడు.
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని, BA పాస్ అయ్యాడు. ఇప్పుడు 300 జీతం. 6 నెలల క్రితం అతని భార్య పోయింది. 3 పిల్లలు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు. 3 ఆడపిల్లలే. అతనికి 39 ఏళ్ళు. మనిషి అనాకార్యం కాడు, మంచివాడు. ఇంట్లో ఆడదిక్కు లేక నానా యాతన పడుతున్నాడు. పాపం అంది సరళ. మరి ఈ భాగం ముగిద్దామా? అసలు ఆమె పరిస్థితి ముందు ముందు ఏమవుతుందో తర్వాయి భాగంలో విందాం. థ్యాంక్ యూ.